అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలని ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్. బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్. అందులో నిషేధిత మారక ద్రవ్యాలు ఉన్నట్టు గుర్తించిన సిబిఐ. కంటైనర్ తనిఖీ ప్రక్రియకు అధికార పార్టీ నేతల ఆటంకం. విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కు బుక్ అయిన వైనం. లక్షల కోట్ల ర్యాకెట్ బట్టబయలు. ఈ వార్తని ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్తగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ డ్రగ్స్ అనేది ఇంత పెద్ద మొత్తంలో పట్టుబట్టడం అనేది చాలా నిజంగా ఆందోళన కలిగించే అంశమే. గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ కొద్ది కాలం క్రితం కూడా ఇదే విధంగా డ్రగ్స్ పట్టుబట్టడం, దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 25,000 కిలోలు అంటే ఎంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టడం అనేది కూడా చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ ప్రధానంగా ఇది బ్రెజిల్ దేశం నుంచి వచ్చిన అక్కడ ఉన్న ఫుడ్ వేస్ట్ని దాన్ని డ్రై చేస్తే దానిలో ఉన్న ఈస్ట్ డెవలప్ అవుతుంది. అది ఇక్కడ ఉన్న మన యాక్వా ఫార్మ్స్కి, ఈ రొయ్యల చెరువులు వీటికి మేతగా ఉపయోగిస్తారు. దీంతో ఒక యాక్వా కంపెనీ పేరుతో వచ్చింది ఆ కంటైనర్. దానిలో ఒక సమాచారం, ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో సిబిఐ తనిఖీలు చేస్తే దానిలో ఒక నిషేధిత మాదక ద్రవ్యాలు, కొకైన్ అలాంటివి ఉన్నట్టుగా కూడా వాళ్ళు నిర్ధారించారు. దీనిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది. అయితే దీనికి అధికార పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈనాడులో ఆరోపణలు చేశారు. అయితే ఇది పోలీస్ దర్యాప్తులో దీని వెనక ఎవరో ఉన్నారు, ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్కి అసలు మూల కారకం అనేది కూడా వెల్లడి కావాల్సింది. కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ మద్యం కేసులో ప్రశ్నించిన వెంటనే అదుపులోకి తీసుకున్న ఈడీ. అంతకుముందు ముఖ్యమంత్రి అధికార నివాసంలో సోదాలు. రక్షణ కల్పించాలన్న అభ్యర్థులను హైకోర్టు తోసిపుచ్చిన కొన్ని గంటల్లోనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు కేజ్రీవాల్ గారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ నుంచి రక్షణ కల్పించాలి, అరెస్ట్ చేయకుండా అనేది. దాన్ని ఈ కేజ్రీవాల్ గారి అభ్యర్థుల్ని కోర్టు తోసిపుచ్చింది. వెంటనే ఈడీ అధికారులు కొన్ని బృందాలుగా ఏర్పడి ఢిల్లీ ముఖ్యమంత్రి గారి నివాసంలో సోదాలు జరిపి ఆయన్ని అదుపులోకి అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన ఈ అరెస్టులు జరిగాయి. ఇంతకుముందు ఇదే కేసులో తెలంగాణలో ఉన్న శాసనమండలి సభ్యురాలు కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు. అంతకుముందు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ఆప్ నేతలు కూడా కొంతకాలంగా అరెస్ట్ కొంతకాలంగా జైల్లో ఉన్నారు. మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా చెబుతున్నారు. ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే మరి ఇంకా కొన్ని అరెస్టులు ఏమైనా జరుగుతాయో వేచి చూడాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ. పెండింగ్ షీట్లపైనే ప్రధానంగా చర్చ. ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తులో ఉన్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు కలిపి తెలుగుదేశం పార్టీ 128 అసెంబ్లీ స్థానాలు ప్రకటించింది. ఇప్పుడు పార్లమెంటు స్థానాలు ప్రకటించాల్సింది. అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఇంకొక 5 అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఈ పెండింగ్ షీట్లపైనే వీళ్ళిద్దరు నాయకులు కూడా చర్చించుకున్నట్టుగా ఈనాడులో పేర్కొన్నారు. ఇక మెరుపులే. నేటి నుంచి ఐపీఎల్ తొలి మ్యాచ్లో చెన్నై, ఆర్సీబీ. మళ్ళీ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ఐపీఎల్ మ్యాచ్ మొదలవుతాయి. మొదటి మ్యాచ్లో చెన్నై, బెంగళూరు జట్లు పోటీ పడతాయని చెప్పి తెలుస్తుంది. వారు చంపుతుంటే మీరేం చేస్తున్నారు? పరిస్థితులు దిగజారిపోతుంటే మీరెందుకు ఉదాసీనంగా ఉన్నారు? ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆగ్రహం. తెలుగుదేశం పార్టీ నాయకుడు మునియను రాజకీయ హత్యనని అంగీకరించిన ప్రకాశం ఎస్పీ. ఇమాం హుస్సేన్ హత్యకు వ్యక్తిగత కుటుంబ కక్షలే కారణమన్న నంద్యాల ఎస్పీ. మాచల కారు దహనం నిందితులను ఎందుకు పట్టుకోలేదని పల్నాడు ఎస్పీపై ఆగ్రహం. నివేదికలను సిఐసికి పంపుతాం, ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు. మీనా. ఎన్నికల కమిషనర్ మీనా గారి ముందు ఈ ఆరోపణలు వచ్చిన ఎస్పీలు ముగ్గురు కూడా హాజరై వివరణ ఇచ్చారు. వారి వివరణ ప్రకారం కూడా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి భావిస్తున్నారు. ఇప్పుడు ప్రకాశం, నంద్యాల, పల్నాడు ప్రధానంగా ఈ మూడు చోట్ల కూడా కొన్ని హత్యలు జరిగినాయి. ఈ హత్యలపైన మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఈ ఉదాసీనంగా ఉన్నారని చెప్పి కూడా ఎన్నికల కమిషనర్ వారిని ప్రశ్నించినట్టుగా పేర్కొన్నారు. లాటరీ కింగ్ నుంచి వైకాపాకు 160 కోట్లు. ఎన్నికల బాండ్ల మాటను ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ భారీ విరాళం. తృణమూల్, డిఎంకేలకు అధికంగానే. మెగా నుంచి భారతీయ జనతా పార్టీకి 584 కోట్లు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్స్, ఎలక్షన్ బాండ్స్ విషయంలో ఉన్న డేటాని కూడా మొత్తం విడుదల చేసింది. దానిలో లాటరీ కింగ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 160 కోట్ల విరాళం వచ్చినట్టుగా అందులో పేర్కొన్నారు.
సర్కారులో జీతం, పార్టీలో సేవాగీతం. ఏపీ ఎండీసీలో ఉద్యోగులుగా అధికార పార్టీ నేతలు. కాంట్రాక్ట్ పొరుగు సేవల కింద నియామకాలు. ఏనాడు విధులకు హాజరవని వైనం. పార్టీ కార్యకలాపాలలో వీరి చురుకైన పాత్ర. 4 ఏళ్లుగా జీతాలు ఇస్తున్న అధికారులు. ఇది ఆంధ్రప్రదేశ్ మైన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వీళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా ఈ నేతలు వ్యవహరిస్తున్నారనే ఆరోపణతో ఈనాడులో ఒక వార్త ప్రచురించారు. ఇది ఈనాడులో వార్తా విశేషాలు. అదేవిధంగా సాక్షి పత్రికలో ఈరోజు వార్తలను కనుక మనం పరిశీలిస్తే, కేజ్రీవాల్ అరెస్ట్. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ. ఈ వార్తని ప్రధానంగా బ్యానర్ వార్తగా సాక్షి పత్రిక ప్రచురించింది. అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఈడీ ఆపరేషన్. సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ అధికార నివాసానికి అధికారులు. తొలుత 2.5 గంటల పాటు విచారణ. కేజ్రీవాల్తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు సీజ్. ఇది ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ నష్టమే. ఈ కేజ్రీవాల్ అరెస్ట్ పైన ఈ రోజున సాక్షి దినపత్రికలో ప్రముఖంగా ఈ వార్తను ప్రస్తావించారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా రాజకీయంగా నష్టం కలిగిస్తుందని చెప్పి పేర్కొన్నారు. ఏపీకి ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు. ప్రభుత్వ స్కూళ్లలో సాంకేతిక విద్యకు ఎంపిక చేసిన కేంద్రం. గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. ఐఎఫ్పి ట్యాబ్స్ ద్వారా బోధనకు ప్రశంసలు. ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానం పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసి ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చినట్టుగా సాక్షి పత్రికలో పేర్కొన్నారు. ట్యాపింగ్ వీరుడు, డేటా చోరుడు బాబే. టీడీపీ ప్రభుత్వంలోనే ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలు. జాతీయ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించి మరీ కొన్న చంద్రబాబు. ఈ ఫోన్ ట్యాపింగ్ పైన రకరకాల ఆరోపణలు వస్తున్న తరుణంలో ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ని కొనుగోలు చేశారని చెప్పి సాక్షి పత్రికలో పేర్కొన్నారు. బాబు గ్రూప్ పాలిటిక్స్. ఆ ఉద్యోగులకు ఊరట. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పై సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పును పాక్షికంగా సవరించిన హైకోర్టు ధర్మాసనం. ఇది గ్రూప్ 1 మెయిన్స్ పైన సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. అక్కడ దానిపైన స్టే ఇస్తే అది ధర్మాసనంకి అప్పీల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులని ధర్మాసనం నిలిపివేసింది. ఆ ఉద్యోగుల్ని ఎవరిని కూడా తొలగించొద్దని కూడా ధర్మాసనం ఆదేశించింది. విశాఖ పోర్టులో దొరికిన 25,000 కిలోల డ్రగ్స్. కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దందా. బ్రెజిల్ నుంచి కంటైనర్లో విశాఖ పోర్టుకు ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ తనిఖీ. 25,000 కిలోల డ్రై ఈస్ట్తో కలగలిపి కొకైన్ దిగుమతి. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పేరిట డెలివరీ. ఈ కంపెనీ సీఈఓ కోనం కోటయ్య చౌదరి. ఆయన తండ్రి వీరభద్రరావు ఎండి. బీజేపీ నేత పురంధేశ్వరి కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి. టీడీపీ నేతలతోనూ బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతోనూ సాన్నిహిత్యం. టీడీపీ హయాంలో అక్రమాలకు తెగబడ్డ సంధ్య ఆక్వా. అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొరడా. కంపెనీ సీజ్ చేసిన పీసీబీ. 2016లో అమెరికాలో విమాన ప్రయాణికురాలితో వీరభద్రరావు అసభ్య ప్రవర్తన కేసు నమోదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనూ పాత్ర. చేతులు మారని 25 కోట్లు. ఇది విశాఖపట్నంలో పట్టుబడిన ఈ డ్రగ్స్ కంటైనర్కి సంబంధించిన వార్త కూడా ఈరోజు సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే దీనికి సంధ్య ఆక్వా అనేది ఒక మూల కారణంగా ఉంది. దాని యజమాని కోటయ్య చౌదరి. దీంతో దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ బీజేపీ నేత పురంధేశ్వరి గారితో కూడా లింకులు ఉన్నాయని చెప్పి ఈ సాక్షి దినపత్రికలో ఆరోపణగా ఒక వార్త ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక అదేవిధంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికను హెడ్లైన్స్ పరిశీలిస్తే, కేజ్రీవాల్ అరెస్ట్. మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ. ఇదే కేసులో కవితను అరెస్ట్ చేసిన వారంలోనే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే ఛాన్స్. ఇప్పటికే 9 సార్లు సమన్ హాజరు కాని ఢిల్లీ సీఎం. గురువారం రాత్రి సమన్లతో నేరుగా సీఎం ఇంటికి. కేజ్రీవాల్, ఆయన భార్య ఫోన్లు, ఐప్యాడ్ స్వాధీనం. దాదాపు 2 గంటల పాటు సోదాలు, ప్రశ్నలు. నేడు పీఎంఎల్ఏ కోర్టు ముందుకు కస్టడీకి వినతి. అరెస్టును అడ్డుకోవాలని ఉదయమే ఢిల్లీ హైకోర్టుకు. ఎలాంటి రక్షణ కల్పించలేమంటూ జడ్జీల తిరస్కరణ. ఢిల్లీ సీఎం ఇంటెదుట ఆప్ కార్యకర్తల నిరసన. పెద్ద ఎత్తున మోహరించిన ఆర్ఏఎఫ్, సిఆర్పీఎఫ్. కేజ్రీవాలే సీఎంగా కొనసాగుతారు. మంత్రి అతిషి. ఇది కేజ్రీవాల్ అరెస్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. ఇదే కేసులో ఇంతకు ముందు ఆయన అరెస్ట్ చేసిన కవితను, కేజ్రీవాల్ ఇద్దరిని కూడా ఎదురుగా కూర్చోబెట్టే ప్రశ్నించే అవకాశం ఉందని కూడా వీరు ప్రస్తావించారు. కేజ్రీవాల్తో పాటు ఆయన భార్య ఫోన్లు, ఐప్యాడ్లు అన్నీ కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నట్టుగా పేర్కొన్నారు. ఈ అరెస్ట్ను అడ్డుకోవాలంటే కూడా ఆప్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేవిధంగా
జైలు నుంచే కేజ్రీవాల్ గారు పాలన సాగిస్తారని చెప్పి కూడా ఆప్ ప్రకటించింది. ఈ విధంగా జైలు నుంచి పాలన సాగించడంలో సాధ్యాలు మరి ఎలా ఉన్నాయి అనేది కూడా కేంద్రం గమనిస్తూ ఉంది. కేంద్ర హోంశాఖ పరిశీలిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ విధంగా జైలు నుంచి పాలన సాగించిన సందర్భాల్లో ముఖ్యమంత్రిగా అప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా లల్లూ ప్రసాద్ యాదవ్ గారి భార్య రబ్రీదేవి గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి అప్పుడు ఈయన జైలుకి వెళ్ళారు. అదేవిధంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గారిని కూడా అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన రాజీనామా చేశారు. అయితే ఈ కేజ్రీవాల్ గారి అరెస్ట్ చేయడంలో రాజీనామా అనేది చేయలేదు. ఈ విధమైన సందర్భం అనేది మొదటిసారిగా ఎదురవుతుంది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో మనం ముందు గమనించాలి. విశాఖలో కొకైన్ కలకలం. డ్రై ఈస్ట్ మాటను గుట్టుగా సరఫరా. బ్రెజిల్ నుంచి షిప్లో విశాఖ రాక 25 కిలోల డ్రై ఈస్ట్లో కలిపి రవాణా. ఆపరేషన్ గరుడాలో ఇంటర్పోల్ సమాచారం. రంగంలోకి దిగి పట్టుకున్న సిబిఐ. డ్రై ఈస్ట్లో కలిపింది కొకైనేనని నిర్ధారణ. సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్స్ పేరిట బుకింగ్. కంటైనర్ను పరిశీలిస్తున్న సమయంలో విచారణకు అడ్డుపడిన ఏపీ అధికారులు. సరుకు తడిసిపోతుంది, రేపు చూసుకుందామంటూ ఆక్వా కంపెనీ ప్రతినిధులు హడావుడి. తెర వెనుక వైసీపీ పెద్దలున్నారని అనుమానం. విశాఖపట్నంలో పట్టుకున్న ఈ డ్రగ్స్ ఉన్నాయని కంటైనర్ గురించి కూడా ఆంధ్రజ్యోతిలో ఈరోజు మొదటి పేజీలోనే వార్త ప్రచురించారు. దీని వెనుక వైసీపీలో కొంతమంది పెద్దలు ఉన్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా నంబర్లు ఇచ్చేశాం. ఎన్నికల బాండ్ల పూర్తి సమాచారాన్ని సీఈకి సమర్పించాం. రాజకీయ పార్టీల ఖాతా, కేవైసీ కొనుగోలుదారులు, కేవైసీ డేటా ఇవ్వలేదు. అవి లేకుండా ఏ పార్టీకి ఎవరైనా విరాళాలు ఇచ్చారనే వివరాలు తెలుస్తాయి. సుప్రీంలో ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్. తాజా వివరాలు ప్రచురించిన ఈసీ. ఈ ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు దాన్ని బహిర్గతం చేశారు. అది ఎన్నికల కమిషన్ కూడా వాటి వెబ్సైట్లో అప్లోడ్ చేసేసింది. అయితే వ్యక్తిగతంగా ఈ కొనుగోలుదారుల కేవైసీలు మాత్రం ఇవ్వలేదు. ఈ బాండ్లలో ఈ విరాళాలు ఎవరెవరు ఎంత ఇచ్చారని తెలుసుకోవడానికి ఆ కేవైసీతో సంబంధం లేదని ఇవ్వలేదని చెప్పి ఎస్బీఐ అధికారులు సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. సుప్రీం ఆదేశాలనే ధిక్కరిస్తారా? ధర్మాసనం వ్యాఖ్యలను వక్రీకరిస్తారా? నిత్యం రాజ్యాంగ వ్యతిరేక పనులేనా? తేలిగ్గా తీసుకోం, చర్యలకు ఆదేశిస్తాం. సీఎం కోరిన మంత్రిగా పొన్ముడితో ప్రమాణం చేయించరా? తమిళనాడు గవర్నర్పై సుప్రీం ఆగ్రహం. నేటిగా ప్రమాణానికి ఆదేశం. తమిళనాడు గవర్నర్ పైన సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. నీకు మంత్రిగా ప్రమాణం చేయించారు. సీఎం కోరిన మంత్రిగా పొన్ముడితో కోరినప్పటికీ కూడా ఈయన ప్రమాణం చేయించలేదనే దానిపైన కోర్టు కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపైన గవర్నర్ గారు, తమిళనాడు గవర్నర్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎన్నికల వేళ ఎంత అలక్ష్యమా? 3 జిల్లాల ఎస్పీలపై సీఈఓ ఆగ్రహం. హత్యలు, హింసపై వివరణ కోరిన వైనం. సమస్యాత్మకమని తెలిసే శాంతి భద్రతలను నియంత్రించలేదేమిటి? పల్నాడు ఎస్పీని నిలదీసిన మీనా. నంద్యాల, ప్రకాశం ఎస్పీలు హాజరు. హింస జరగకూడదని ఎస్పీలకు స్పష్టంగా చెప్పాం సీఈఓ. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై విచారణకు ఈసీ ఆదేశం. ఎన్నికల కమిషన్ ముందు పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాల ఎస్పీలు హాజరై వివరణ ఇచ్చారు. అదేవిధంగా ప్రధాని భద్రతపై కూడా విచారణకు ఆదేశించామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఆ విచారణ అధికారిగా ఎవరిని నియమిస్తారు, ఏ స్థాయి అధికారి నియమిస్తారు అనేది ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. అది త్వరలో నిర్ణయం తీసుకోగలరని చూస్తున్నాం. రైలు టిక్కెట్లకు డబ్బులు లేవు. కాంగ్రెస్ ఆర్థిక వనరులపై ముప్పేట దాడి. మోడీ కుట్రతోనే ఇదంతా జరుగుతోంది. ఖాతాలను అన్ఫ్రీజ్ చేయాలి సోనియా. రాజ్యాంగ సంస్థలు జోక్యం చేసుకోవాలి ఖర్గే. మా నేతలు రైలులో కూడా ప్రయాణించలేకపోతున్నారు. ఎవరికి ₹2 ఇవ్వలేని పరిస్థితి. ఓటమి తప్పదనే సాకుడు చెబుతున్నారు బీజేపీ. కాంగ్రెస్ ఖాతాలను జప్తు చేయలేదు ఐటీ వర్గాలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్టుగా కాంగ్రెస్ నాయకులు, అగ్రనాయకులు నిన్న ఆరోపించారు. మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారితో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కూడా ఈ సమావేశంలో పాల్గొని వీటిపైన ఆరోపణలు చేశారు. దీని మూలంగా మేము ఎన్నికల సమయంలో నాయకులు మేము ప్రచారం నిర్వహించుకోలేకపోతున్నాం, కనీసం రైలు టికెట్లకు కూడా మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మేము కాంగ్రెస్ ఖాతాలను మేము జప్తు చేయలేదని చెప్పి ఐటీ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఆ ఉద్యోగాలను తొలగించొద్దు. 2018 గ్రూప్ 1 కేసులో హైకోర్టు ఆదేశం. మెయిన్ పరీక్ష రద్దును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై విచారణ 27కి వాయిదా. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్న ధర్మాసనం. 127 మందికి తాత్కాలిక ఉపశమనం. గ్రూప్ 1లో ముందు సెలెక్ట్ అయిన 167 మందిని ఉద్యోగాలని నిలిపివేస్తా కూడా హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల మీద రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్ని హైకోర్టు ధర్మాసనం పరిగణలో తీసుకుని ఆ ఉత్తర్వుల మీద స్టే తొలగించింది. ప్రస్తుతానికి ఆ 127 మంది ఉద్యోగులను కూడా తాత్కాలిక ఉపశమనం లభించింది. పతంజలి క్షమాపణలు. తప్పుదోవ
పట్టించే ప్రకటనలు ఇవ్వబోమని సుప్రీంకు హామీ. ఇది పతంజలి ఈ సంస్థ వీటి ఉత్పత్తులపైన కొన్ని అభ్యంతరకరమైన సుప్రీంకోర్టు ప్రకటించినా కానీ ఆ ఆదేశాలను కూడా ధిక్కరిస్తే అభ్యంతరకరమైన రీతిలో కొన్ని ప్రకటనలు జారీ చేయడానికి తప్పుపట్టింది. దీనిపైన కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలైంది. దీనికి కోర్టు ఆ పతంజలి సంస్థ అధినేత రామ్దేవ్ బాబాతో పాటు ఆ సంస్థ ప్రతినిధి బాలకృష్ణ వీళ్ళిద్దరిపైన కూడా వివరణ కోరింది. వాళ్ళు బేషరతుగా కోర్టుకి క్షమాపణ చెప్పారు. వీళ్ళ క్షమాపణ కోర్టు ఏ విధంగా పరిగణిస్తుందో మనం చూడాలి. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్న వార్తా విశేషాలు. నమస్కారం.